అందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఎన్నో రకాల బిర్యానీలు దొరికినా కానీ సత్యబాబు బిర్యానీకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుందనే చెప్పాలి. రెగ్యులర్ బిర్యానీలాగా మైల్డ్గా కాకుండా మంచి స్పైసీగా ఫ్రై పీస్ ముక్కలతోటి నోరు చప్పబడిపోయినప్పుడు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అయితే అస్తమానం మనం బయట నుంచి కొనుక్కొచ్చుకోలేం కాబట్టి ఈరోజు ఇంట్లోనే సత్యబాబు స్టైల్లో వింగ్స్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను కిలో వరకు బ్రాయిలర్ కోడి వింగ్స్ని తీసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు వింగ్స్ అయినా లెగ్స్ అయినా లేదా రెగ్యులర్గా కర్రీ కట్ చేయించుకున్నా పర్లేదు. అయితే వింగ్స్లో స్కిన్ తీసేస్తే ఇంకేమీ ఉండదు కాబట్టి నేను స్కిన్తో పాటే వేస్తున్నాను. అయితే ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజులోనే కట్ చేయించాను, కానీ మీకు కావాలంటే వీటిని 2 ముక్కల్లా కూడా చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద వెడల్పుగా లోతుగా ఉండే గిన్నె పెట్టుకుని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్లు తీసుకొని బాగా మరగనివ్వాలి. నీళ్లు కొంచెం కాగడం స్టార్ట్ అయిన తర్వాత 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసి నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న వింగ్స్ని ఇందులో వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే ఇలా ఉడికించేటప్పుడు మరీ ఓవర్ కుక్ అయిపోకుండా, అలాగే మరీ పచ్చిగాను కూడా కాకుండా దాదాపు 50% కుక్ అయ్యేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని టాంగ్స్తో తీసి బయట పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఉడికించుకున్న తర్వాత ఈ నీళ్ళనైతే నేను పారబోసిస్తున్నాను, కానీ మీకు కావాలంటే పులావ్ చేసుకోవడానికి లేదా సూప్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు వేసుకొని 3 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సోంపు, 1 స్పూను మిరియాలు, 10 వరకు యాలకులు, 7-8 వరకు లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, చాలా కొద్దిగా జాజికాయ ముక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిచ్చి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి ఉండే ఫ్లేవర్ పోకుండా ఉండడం కోసం దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకుని 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఈ ఫ్రైకి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడి కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు మరీ ఎర్రగా అయ్యే వరకు కాకుండా కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూను పసుపు కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి నూనెలో చక్కగా వేగేలాగా కిందకి పైకి కదుపుతూ వేయించుకోవాలి. చికెన్ ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఇవి చక్కగా వేగేలా అటు ఇటు తిరిగేస్తూ వేయించుకోవాలి. దాదాపు 15 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇవి లోపల వరకు చక్కగా కుక్ అవ్వడం కోసం దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. అయితే ఇవి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. దాదాపు 15 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత మూత తీసి మరోసారి బాగా కలిపి ఈ ఫ్రైకి సరిపడినంత కారం వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను పచ్చిమిర్చీలు ఏమీ వేయలేదు కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేస్తున్నాను. అలాగే ఈ ఫ్రైకి మంచి కలర్ రావడం కోసం కాశ్మీరీ కారం కానీ లేదా 3 మ్యాంగో కారం కానీ వేసుకున్నట్లయితే మంచి కలర్తో చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా వేసుకొని గుప్పెడి కరివేపాకు కూడా వేసి మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి. అయితే ఈ ఫ్రై మనం బగారా రైస్తో తినడానికి కానీ లేదా ప్లెయిన్ రైస్తో కానీ లేదా సైడ్ డిష్లా కానీ తినడం కోసం అనుకూలంగా ఉండేలా గ్రేవీ ఎక్కువగా ఉండడం కోసం ఇక్కడ నేను 2-3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. అయితే ఇక్కడ నాకు చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి చికెన్ కుక్ అవ్వడం కోసం ప్రత్యేకంగా నీళ్ళేమీ వేయట్లేదు. ఒకవేళ మీరు వండేటప్పుడు చికెన్ కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే ఇదే స్టేజ్లో ఒక 1/2 గ్లాసు వరకు నీళ్లు వేసుకొని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడికించుకోండి. మసాలాలని వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా 10-15 నిమిషాల పాటు వేయించుకున్నట్లయితే మన ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో చేసినట్లయితే ఇంకెప్పుడు బయట తెచ్చుకునే అవసరమే ఉండదు.
ఒకవేళ ఎప్పుడైనా షాపింగ్ లాంటి వాటికి వెళ్ళినప్పుడు పార్సిల్ తెచ్చుకోవాల్సి వస్తే రైస్ని కర్రీని సపరేట్గా కట్టించుకోండి. లేదంటే పార్సిల్ తీసుకొని ఇంటికొచ్చి ఓపెన్ చేసేసరికి ఈ ఫ్రైలో ఉండే నూనెంతా రైస్ పీల్చేసుకొని అన్నం అంతా చప్పగా ఎర్రగా అయిపోతుంది. ఇలా ఫ్రై రెడీ చేసి పెట్టుకున్న తర్వాత రైస్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 6-7 యాలకుల్ని కొంచెం తొక్కలు పక్కకు ఒలిచి వేసుకోవాలి. తర్వాత 5-6 లవంగాలు, కొద్దిగా జాపత్రి, 2 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, కొద్దిగా రాతి పువ్వు, 1/2 స్పూను షాజీరా, 1 స్పూను మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని చాలా కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తినే కారానికి తగ్గట్టు 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1 ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి ఇదంతా 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత 1/2 కప్పు పెరుగు తీసుకొని అస్సలు ఉండలు లేకుండా విస్క్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిపి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల చొప్పున నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పులు బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 4.5 కప్పుల వరకు నీళ్లు పోసాను. ఇప్పుడు అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని బగారా రైస్కి మంచి ఫ్లేవర్ రావడం కోసం 1/2 స్పూన్ వరకు బిర్యానీ ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, అవైలబుల్గా లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లను నెమ్మదిగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగేసరికి ఈ మసాలా దినుసుల్లో ఉండే సారం అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది కాబట్టి మనం రైస్ తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఇందులో ఉండే మసాలా దినుసులన్నీ తీసేశాను. ఇప్పుడు ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి అరగంట పాటు నానబెట్టుకున్న 3 కప్పుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నీళ్ళని ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను వాడుతున్న ప్యాన్ అడుగు మందంగా ఉండి అసలు అడుగు పట్టే అవకాశం ఉండదు కాబట్టి నేను ప్రత్యేకంగా దమ్ ఏమీ పెట్టట్లేదు. రైస్ అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత వెంటనే సర్వ్ చేసేయకుండా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5-6 నిమిషాల పాటు అలాగే వదిలేసి అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే అన్నం పొడి పొడిగా పువ్వులాగా ఉంటుంది. బగారా రైస్ చికెన్ ఫ్రై కాంబినేషన్తో స్పైసీగా నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ సత్యబాబు స్టైల్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.